బైబిల్ అనేది ప్రేమ, క్షమ, శాంతి మార్గాన్ని చూపే ఒక గ్రంథం అని పాస్టర్ జె ఆడమ్ చెప్పారు. బైబిల్ బోధనలు ఆచరణీయాలని స్థానిక బోసు రోడ్డులోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో మంగళవారం సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. పాస్టర్ జె ఆడమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇతరులను గౌరవించడం, మంచి పనులు చేయడం బైబిల్ బోధనలను చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అధ్యక్షతన వహించారు. అన్ని మతాలు ఒకటేనని, అందరూ సమానమని ఆయన చెబుతూ పాఠశాలలో అన్ని మతాల పండుగలను ఐక్యతతో జరుపుకుంటామని గుర్తు చేశారు. శాంతి, ప్రేమ, సోదర భావం పెంచుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. విద్యార్థులు క్రిస్మస్ పాటలు పాడుతూ క్రీస్తు జననం గురించి కూడా నాటక రూపంలో ప్రదర్శించారు. విద్యార్థులకు స్వీట్లు పంచారు. లోకాన్ని ప్రేమించి ఆయన లోకానికి వస్తే స్వకీయులను అంగీకరించలే. దీనుడిగా ఈ లోకానికి వస్తే వాళ్ళు అనుకున్న మెస్సై వేరు, ఆయన వచ్చిన పరిస్థితి వేరు. కానీ అంగీకరించకపోయినా, ఆయనకి సత్రంలో స్థలం ఇవ్వకపోయినా దేవుడు ఈ లోకానికి వచ్చి 33 సంవత్సరాలు మనందరి కొరకే ఈ లోకంలో జీవించి, మరి మనిషి కుమారుడుగా, దేవుని కుమారుడుగా ఆయన లోకంలో జీవించి మన కొరకై కల్వరిలో తన శిలువ యాగాన్ని చేశాడు. కాబట్టి మరి మొదటి రాకడలో జరిగింది, కానీ రెండవ రాకడకై మనం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరం కూడా సంసిద్ధత కలిగి, సిద్ధపాటు కలిగి, దేవుని రాకడలో మనం అందరం కూడా పాలి భాగస్తులైనట్టు మనం అవ్వాలంటే కావాల్సింది ఏంటంటే మనకు సిద్ధపాటు కావాలి. పబ్లిక్ ఎగ్జామ్కి వెళ్తున్నారు, 10th క్లాస్ ఎగ్జామ్కి. పొద్దున్న ఏం చేస్తారు? ఎగ్జామ్కి ప్రేయర్ ఫర్ ద గాడ్, రైట్? సో వాట్ డూ యూ ప్రే? పేపర్ బాగా కష్టంగా రావాలి, అదా? బాగా ఈజీగా రావాలి, బాగా మార్క్స్ రావాలి, నాకు అంత కంఫర్టబుల్గా ఉండాలి, అదే కదా మీరు ప్రే చేసేది, రైట్? ఫైన్, వెరీ గుడ్. సో మీరు ప్రే చేస్తే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద కంఫర్ట్స్ ఇన్ లైఫ్. వెరీ గుడ్. నా ఎగ్జామినేషన్ హాల్లో పెన్ మర్చిపోయారు, సో అప్పుడు ఏం చేస్తారు? డూ యూ ప్రే ఫర్ గాడ్? దేవుడా నాకు పెన్ ఇవ్వని చెప్పి అక్కడ దేవుడిని ప్రార్థిస్తారా? ఏం చేస్తారు? యూ విల్ borrow it from your friend. Yes or no? అదే మీకు చాక్లెట్ కావాలి, అప్పుడు పేరెంట్స్ అడుగుతారు, రైట్? మీకు నాలెడ్జ్ కావాలి, అప్పుడు టీచర్స్. సో when you are saying that మీకు లైఫ్లో కావాల్సిన కంఫర్ట్స్ ఇవన్నీ ఇస్తుంది గాడ్ అయినప్పుడు, నీ పక్కనున్న నీ ఫ్రెండ్, నీకు హెల్ప్ చేసే నీ ఫ్రెండ్, పెన్ ఇచ్చే ఫ్రెండ్ కావచ్చు, నువ్వు అడిగినప్పుడల్లా నీకు ఇంట్లో